నీ బిడ్డల గురించో, నీ గురించో, నీ ఆశీర్వాదం గురించో, నా బిడ్డల గురించో, నా సంఘం, నాకు భయం లేదు. నాకు ఒకటే నిరీక్షణ, ఇఫ్ ఐ ఆమ్ రైట్ విత్ గాడ్, నేను దేవునితో సరిగ్గా ఉంటే ఎక్కడో నాడు కట్టేసి తీసుకొస్తూనే ఉంటాడు మందిరానికి. స్తోత్రం చెప్పండి అమ్మా. నేను రాంగ్ ట్రాక్ పట్టాను అనుకో, పతనం అయిపోతుంది సేవ, కుటుంబం పతనం అయిపోతాయి, బిడ్డల జీవితాలు, వాగ్దానాలు నెరవేరవు, ఏమీ జరగవు, కార్యాలు జరుగుతాయా అది అర్థం చేసుకునేది కదా మీరు. చీలమండలోతు భక్తే. ఎన్ని సంవత్సరాలు వచ్చినా భక్తి ఏంటి? ఏ భక్తి? ప్రార్థనకి వెళ్తున్నాం, బైబిల్ పట్టుకొస్తాం, ప్రార్థనకి వెళ్తాం, కూర్చుంటాం, అద్భుతమైన వాక్యాలు వింటాం, ఎంత కూడా ఎదుగు ఉండదో, ఇంత కూడా అభివృద్ధి ఉండదో, సేమ్ అదే ప్రార్థన. ఏంటి ప్రభు నా బ్రతుకు ఏంటయ్యా? ఎన్ని మాటలు మాట్లాడతాడు? ఒక మాట ఎన్నిసార్లు ఒక మాట చెప్తాడు? ఒక మాట కూడా ఎన్నిసార్లు ఒక మాట అడుగుతావు నువ్వు? అసలు నువ్వు ఆయనలో ఎదిగింది ఎక్కడ? మోకాళ్ళ అనుభవం. దీవించు, ఆశీర్వదించు, గుడికి వెళ్తున్నా కాపాడు. ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన. దావీదు అంటాడు, అయ్యా పాపములోని నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను మంచోడును కాదయ్యా, ఆ పాప నైజం నా మీద పడిందయ్యా, దాని ప్రభావానికి నేను బానిసనైపోయానయ్యా, నన్ను కడిగి పరిశుద్ధినిగా చేయి.